ఐపీఎల్ హిస్టరీలో 5 సార్లు ట్రోఫీ గెలిచి తిరుగులేని ఛాంపియన్స్ గా నిరూపించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కేవలం ఐపీఎల్లో మాత్రమే కాదు, టీ20 ఫార్మాట్ లో అత్యధిక సార్లు 200కి పైగా స్కోరు సాధించిన టీంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం రికార్డు నెలకొల్పింది. ఇక ఈ సీజన్ లో 9 మ్యాచ్లు కంప్లీట్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 5 వాటిలో గెలిచి 4 మ్యాచెస్ లో ఓడింది. దాంతో పాయింట్ల పట్టికలో 10 పాయింట్స్ సాధించి 3వ స్థానంలో నిలిచింది. ఇక మిగిలిన మ్యాచ్ లో కూడా గెలిచి టాప్ లో నిలిచి ప్లే ఆఫ్ చేరాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంది. ఈ క్రమంలో సీఎస్కే తన 10వ మ్యాచ్ ని పంజాబ్ టీంతో ఆడనుంది. ఈ మ్యాచ్ మే 1వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో సీఎస్కే తుది జట్టును చూస్తే రుతురాజ్, రహానే, డారెల్ మిచెల్, శివన్ దుబే, ధోని, పతిరానా, ముస్తఫిజుర్ రెహమాన్, దీపక్ చాహర్, మోయిన్ అలీ, తుషార్ దేశ్పాండే, జడేజా తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల మొదట బ్యాటింగ్ చేస్తున్న సీఎస్కే భారీ స్కోర్స్ నమోదు చేస్తుంది. అందుకే పంజాబ్ కింగ్స్ మీద కూడా భారీ స్కోర్ చేయాలని చూస్తుంది. ఇక బ్యాటింగ్ లో, బౌలింగ్ లో సీఎస్కే సూపర్ ఫామ్ లో ఉంది. కెప్టెన్ రుతురాజ్ ఈ సీజన్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. అలాగే శివం దుబే కూడా వరుసగా భారీ ఇన్నింగ్స్ లాడుతున్నాడు. ఇక చివర్లో ధోని వచ్చి మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక ఓపెనర్ రహానే ఫామ్ లోకి రావాలి. రహానే ఫామ్ లోకి వస్తే భారీ భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశం ఉంది. ఇక జడేజా, మోయిన్ అలీ కూడా భారీ స్కోర్స్ చేయగలరు. ఇక బౌలింగ్ లో కూడా సీఎస్కే ఫామ్ లోనే ఉంది. తుషార్ దేశ్పాండే గత మ్యాచ్ లో 4 వికెట్లు తీశాడు. అలాగే పతిరానా, రెహమాన్ కూడా వికెట్లు తీస్తున్నారు. వీరికి తోడు దీపక్, అలాగే జడేజా కూడా రాణిస్తే సీఎస్కేకి విజయం ఖాయం. ఇక పంజాబ్ కూడా భారీ స్కోర్స్ చేస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను 78 పరుగుల భారీ తేడాతో ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 54 బంతులు, 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98 పరుగులు చేసి నటరాజు బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అతడికి తోడు డారెల్ మిచెల్ 52 పరుగులు, శివన్ దుబే 39 పరుగులతో రాణించారు. అనంతరం 213 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ దారుణ ప్రదర్శన చూపించింది. చెన్నై బౌలర్ల దాటికి 18.5 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఆల్అౌట్ అయింది. జట్టులో ఎడెన్ మార్కరమ్ ఒక్కడే 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చెన్నై బౌలర్స్ లో తుషార్ దేశ్పాండే 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్ తో చెన్నై వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. టీ20లో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. మరి పంజాబ్ తో జరిగే 10వ మ్యాచ్ లో కూడా సీఎస్కే భారీ విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.